సో హాయ్ అన్న అందరికీ, నేను మీ ఆటో జర్నీ అఫీషియల్ తెలుసుగా శ్రీకాంత్. సో ముఖ్యంగా మన ఆటో డ్రైవర్లందరికీ నేను చెప్పాల్సింది ఒక చిన్న విన్నపం ఉంది. దయచేసి 4 స్ట్రోక్ ఆటోలు ఎవరెవరైతే నడుపుతున్నారో 50, 40, 45, 50, 55 వరకు స్పీడ్ నడపండి. ఎక్కువ స్పీడ్ నడపకండి, ఎందుకంటే అసలు చాలా ఓవర్ హీట్ అయిపోతుంది ఇంజన్. పైగా ఇది ఎండాకాలము, అసలు ఆగమాగం అయిపోతుంది. ఒక్కసారి ఇంజన్ మీద ఏ ప్రభావం, చిన్న టైమింగ్ చైన్ పోయినా సరే 8,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒకవేళ ఇంజన్ మొత్తం పాడైతే ఏదైనా మిస్టేక్ అయ్యి కొన్ని మనం గమనించాం నడిపేటప్పుడు, ఏం కాదు చిన్న సౌండే కదా లైట్ తీసుకుంటాం. అట్లా లైట్ తీసుకుంటే ఫ్యూచర్లో అంటే ఇంకొన్ని 2-3 నెలల్లోనే ఇంజన్ అనేది దెబ్బతింటుంది. ఇంజన్ పని చేయాలంటే 25,000 అవుతుంది గాయస్. 22, 23, 24, 25,000 అంత డబ్బులు మనం పెట్టలేము. ఎందుకంటే మనం ఆటో డ్రైవర్స్ ఎంత కష్టపడాలో మీకు తెలుసు, నాకు తెలుసు. నేను ఒక ఆటో డ్రైవర్నే. పిల్లల్ని పోషించాల్సి వస్తుంది మనకి. సో దయచేసి అర్థం చేసుకోండి. 45, 50, 55 స్పీడ్ వరకే నడపండి ఆటో. ఇంకా సొంత ఆటోలు ఉంటే ఇంకా చాలా జాగ్రత్తగా నడుపుకోండి. మనల్ని తిట్టేటోళ్ళు లేరు, కొట్టేటోళ్ళు లేరు గాయస్. అలాంటప్పుడు మనం పిచ్చి కుక్కర్ని కొట్టినట్టు ఆ బండిని స్పీడ్గా కొట్టి ఏమొస్తుంది చెప్పండి, మనకే ఉల్టా లాస్ తప్ప ఏం కాదు. ఒక బుకింగ్ నువ్వు ఒక 70 స్పీడ్లో కొడతావు అనుకో, ఏమైద్ది మా అంటే ఒక గంటలో దింపాల్సింది అర్ధగంటలు దింపుతావు. అదే నువ్వు మెల్లగా పోయినావు అనుకో, అర్ధగంటలు దింపాల్సింది ఇంకో 10 నిమిషాలు ఎక్కువ కావచ్చు, 20 నిమిషాలు ఎక్కువ కావచ్చు. దాంట్లో నష్టపోయేది ఏం లేదు. నీకే మంచిది, నీ బండి సేఫ్టీ. సో దయచేసి ఆలోచించండి గాయస్. ఎక్కువ స్పీడ్ నడపకండి, ఇంజన్ ప్రాబ్లం తెచ్చుకోకండి. నెల జస్ట్ ఈ బండికి పెద్ద మెయింటెనెన్స్ ఉండదు. 4 స్ట్రోక్ వెహికల్స్కి. 2 స్ట్రోక్ వెహికల్ అయితేనేమో 5,000లో ఇంజన్ పని అయిపోతుంది. 4 స్ట్రోక్ బండి 23,000 నుంచి 25,000 అవుతుంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దయచేసి స్పీడ్ నడపకండి, మీ ప్రాణానికి ముప్పు తెచ్చుకోకండి. జాగ్రత్తగా నడపండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకుంటున్నాను. నేను మీ ఆటో జర్నీ అఫీషియల్ శ్రీకాంత్. సో వీలైతే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.